in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. తరచూ బయట తిరిగే వాళ్ళ కోసం రిలయన్స్ జియో 5 అని ఒక హాట్స్పాట్ని రిలీజ్ చేసింది. సో ఈ పర్టికులర్ డివైస్ని మనం చూద్దాం. సో ఇది మనకి రిలయన్స్ జియో సిమ్ దీంట్లో అమర్చుకోవచ్చు. ఎట్ ఏ టైము 10 డివైజెస్ వరకు మనం కనెక్ట్ చేసేసుకోవచ్చు. ల్యాప్టాప్లు కావచ్చు, మొబైల్స్ కావచ్చు, 10 డివైజెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు. 6 అవర్స్ బ్యాటరీ లైఫ్ అనేది ఈ డివైస్లో మనకి వస్తూ ఉంది. సో దీంట్లో వచ్చేటప్పటికి బ్యాటరీ 2000 mAh బ్యాటరీ అవైలబుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మెమరీ కార్డును కూడా అమర్చుకోవచ్చు. ఇక్కడ మనం బ్యాక్ కవర్ని ఓపెన్ చేస్తే కనుక చూసారు కదా 2300 mAh బ్యాటరీ దీంట్లో అమర్చబడి ఉంది. అలాగే రిలయన్స్ జియో సిమ్ కార్డుని అమర్చుకోవడంతో పాటు మెమరీ కార్డును కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. సో మెమరీ కార్డుని లో ఉండే స్టోరేజ్ని మనం ఏ డివైస్లో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పరిశీలనగా చూస్తే కనుక 4 లెట్స్ అంటే సిగ్నల్కి సంబంధించింది, వైఫైకి సంబంధించింది, డౌన్లోడ్ అప్లోడ్ లింక్కి సంబంధించింది 4 లెట్స్ వెలుగుతున్నాయి. సో ఇక్కడ మనం చూస్తే కానీ వైఫై సంబంధించింది బ్లింక్ అవుతుంది. అలాగే సిగ్నల్ స్ట్రెంత్ అనేది మనకి బ్లూ కలర్లో చూపించబడుతుంది. ఒకవేళ మనకి నెట్వర్క్ సిగ్నల్ లేకపోయినా లేదా సిమ్ యాక్టివేట్ అవ్వకపోయినా కానీ సో ఇక్కడ ఉండే బ్లూ కలర్ కాస్త రెడ్ కలర్లో చేంజ్ అవుతూ ఉంటుంది. వన్స్ ఇక్కడ మన ఫోన్లో వైఫైలోకి వెళ్తే కనుక జియో 5 అని చెప్పేసి మనకి వైఫై రూటర్ అనేది ఇక్కడ చూపించబడుతూ ఉంటుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసేసుకొని కనెక్ట్ అనే బటన్ ట్యాప్ చేసుకున్నామంటే కనుక ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. సో ఇలాగ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనెక్ట్ అవ్వటాన్ని మనం చూడవచ్చు. సింపుల్గా మనకి జియో 5 రూటర్కే మనం మన ఫోన్ని కనెక్ట్ చేయడం ద్వారా జియో కాల్స్ను కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే మనకి జియోలోకి వెళ్తే జియో వాయిస్ అనేది అప్పటి వరకు ఆఫ్లైన్లో ఉంది, కాస్త ఆన్లైన్ అని చెప్పేసి వచ్చింది చూడండి. సో ఇక్కడ నుంచి మనం రిలయన్స్ జియో ద్వారా మన ఫోన్ కాల్స్ని చేసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.